పాకిస్తాన్ సైనిక అధికారే ఈ మొత్తం కుట్రకు సూత్రధారి. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా, అంగీకరించి క్షమాపణ చెప్తుందా లేదా, దీని ఆధారంగా భవిష్యత్ పరిణామాలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు నవాజ్ షరీఫ్, ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ వాళ్ళ అన్నయ్య ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కార్గిల్ వార్ జరిగింది. కార్గిల్లో మనం ఎక్కడ ఆగలేదు. ముందు సాధారణంగా కార్గిల్కి సంబంధించినటువంటి ఆ కొండల పైన హిమాలయ పర్వతాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రతి ఏడాది ఈ మంచు కురిసేటటువంటి సందర్భంలో వెనక్కి వచ్చేస్తాం. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, మనం వెనక్కి వచ్చేస్తాం. మళ్ళీ టైం పూర్తయిపోయాక వస్తాం. అయితే ఆ ఏడాది ముషారఫ్ చేసినటువంటి తెలివైన ఎత్తుగడ ఏంటంటే తన భవిష్యత్ అధ్యక్షుడు కావడం కోసం, షరీఫ్ని వెధవం చేయడం కోసం అని చెప్పేసి షరీఫ్కి చెప్పకుండా ఆ సైన్యాన్ని అక్కడే ఉంచేశాడు. పైగా మన వాళ్ళు పోస్టులు దిగ్గానే యువతల ప్లేస్ని ఆక్యుపై చేసేసుకున్నారు. ఇది దశాబ్దాలుగా జరిగిన ఒక సంప్రదాయాన్ని జాగ్రత్తగా అడ్డకోలుగా వాడినటువంటి అంశం. అప్పుడు నవాజ్ షరీఫ్ ఈ విషయమే చెప్పాడు, కార్గిల్లో ఓడిపోతున్నప్పుడు నా తప్పు కాదు, ఇది మా ముషారఫ్ చేసినటువంటి తప్పు అంటూ తను చర్చలకు ముందుకు వచ్చాడు. యుద్ధం ఆ తర్వాత ఆగింది. ఇప్పుడు అలాంటి పరిణామమే జరుగుతోందా? ఎందుకంటే నేను నిన్న మొన్న కూడా ప్రస్తావించాను, ఆసిఫ్ మునీర్ మొన్న వాగాడు. వాడు వాస్తవంగా వాడేంటంటే వాళ్ళ ఫండమెంటలిస్ట్, అంటే వీర మతతత్వవాది, కాకపోతే దాన్ని ఏమంటారు, ఎడ్యుకేటెడ్ మతతత్వవాది, ఉన్మాది. వాడు ఆల్రెడీ పాక్ని లీడ్లోకి తీసుకురావడంలో ఒక వ్యూహాత్మకమైన సక్సెస్ సాధించాడు. వాడికి వాస్తవంగా ఇమ్రాన్ ఖాన్ వాడిని సైనిక చీఫ్గా ఉండనీయకుండా ఐఎస్ఐ చీఫ్గా ఉన్నోడిని ఉద్యోగంలో తీసేసి వాడిని వేరే వైపుకి పంపిస్తే వాడు ఈ ముషారఫ్ వాళ్ళ ఈ షరీఫ్ వాళ్ళతో మాట్లాడుకుని ఆ ప్లేస్కి వచ్చాడు. అయితే వాడికి వచ్చినటువంటి సమస్య తనను తాను ప్రూవ్ చేసుకోడు. అందులో సక్సెస్ అయ్యాడు. ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సైన్యంతో చేతులు కలిపి అక్కడ ఉన్నటువంటి హసీనా పారిపోయేలా చేసి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలకి ఇక్కడున్న తీవ్రవాద సంస్థల ద్వారా మద్దతు ఇచ్చి బంగ్లాదేశ్ ప్రభుత్వం చివరికి యూనస్ చేతుల్లోకి రావడం వెనకాల ఆసిఫ్ మునీరే ఉన్నాడు. తద్వారా తన ఎక్స్టెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాడికి మళ్ళీ టైం దగ్గరకు వస్తుంది. ఈ టైంలో వాడి కాశ్మీర్ ఇష్యూని క్రియేట్ చేయాలనుకున్నాడు, ప్యానిక్ క్రియేట్ చేయాలనుకున్నాడు. ఇప్పుడు వచ్చినటువంటి ఒక కమాండో దీంట్లో ఉన్నాడు, వాడు లష్కరేలోకి వెళ్ళిపోయాడు, ఉన్మాదం వైపు లాంటి పనికిమాలిన ఉపన్యాసాలు చెప్తున్నారు. కానీ వచ్చినటువంటి వాళ్ళు బాడీ క్యాంప్స్తో వచ్చారు. ప్యూర్లీ అక్కడి నుంచి లైవ్ ఆపరేషన్స్ నడిచినాయి. అంటే పాకిస్తాన్ సైన్యమే లష్కరే తోయిబా ముసుగులో వచ్చినటువంటి వాళ్ళు. అంటే పాకిస్తాన్ సైన్యం డెప్యుటేషన్ మీద లష్కరే తోయిబాలోకి తన తీవ్రవాదుల్ని పేరుతో తన సైన్యాన్ని పంపించింది అన్నది ఇక్కడ క్లారిటీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు అయితే అర్థమైపోయినాయి, లభ్యమైపోయినాయి. వాట్ నెక్స్ట్, ఏం చేస్తారన్నటువంటిదే ఇప్పుడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలన్నది ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళు ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఇప్పుడు క్షమాపణ చెప్తారా, లేకపోతే దెబ్బలు తగిలాక ఆ సైనికాధికారి పేరు చెప్పి క్షమాపణ చెప్తారా చూడాలి.